ఇక్కడ ప్రతి ఘట్టంలో నేను నీకు తోడై ఉంటా, నీతో వస్తా, నీతో వస్తా, నీతో వస్తా అని దేవుడు వెంటబడటం అనేది నాకు కొంచెం వింతగా అనిపించిందంటే, భక్తుల వెంట దేవుడు ఇంతగా పడతాడా అంటే పడతాడు. ఎందును బట్టి పడతాడు? రెండు కారణాలను బట్టి పడతాడు. రెండు కారణాలను బట్టి పడతాడు. మొట్టమొదటిది, ఆయన నిన్ను నన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు గనక మన వెంట పడతాడు. రెండవది, ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టలైనందున, ఆయన ప్రేమను తెలుసుకున్నందున ఆయన మన వెంట పడతాడు. ఎందుకు వెంటబడతాడు? ఒకటి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున. రెండు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచింది. అంటే సెంటిమెంటల్గా మనల్ని ఆయన వెంటాడతాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నేను ఒక మాట చెప్తా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావు, ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి ఎరగక మునిపే నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నేను వెంటాడుతానే ఉన్నాడు ఆయన. ఆయన నిన్ను వెన్నంటి అడుగడుగున అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడకపోతే ఎప్పుడు అవుట్. నువ్వు నీకు ఎదురైన పరిస్థితులకి ఎప్పుడు అవుట్. కానీ ఎన్ని ఘట్టాలు ఎదురైనా నువ్వు ఇంకా చావకుండా ఉండటానికి కారణం తెలుసా? ఆయన నిన్ను వెంటాడుతానే ఉన్నాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే నిన్ను వెంటాడి సేవ్ చేసిన వాడు ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసివై దేవునికి మరి ఇష్టడు అయిపోయావు, దేవునికి ప్రేమ పాత్రమైన పాత్రవైపోయావు. మరి నిశ్చయముగా నిన్ను వెంటాడతాడు. ఎందుకు వెంటాడతాడు? మళ్ళీ ప్రశ్న